ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల సమస్యలు పరిష్కరించడానికి మేము ఉన్నాం. నేను కూడా కమిషనర్ గారికి క్లియర్గా చెప్పా, మన స్కూల్ ఎడ్యుకేషన్ అయితే ప్రతి వారం సంఘాలని కలుస్తున్నారు. ఆ సేమ్ వే ఇప్పుడు మనం కూడా హైయర్ ఎడ్యుకేషన్ కూడా కొన్ని సంస్కరణలు తీసుకొచ్చే అధ్యక్ష, కమిషనరేట్స్ కూడా బలోపేతం చేస్తున్నాం. ఆ బిల్లు కూడా వస్తుంది. దాంట్లో స్పష్టంగా నేను హైయర్ ఎడ్యుకేషన్ కమిషనర్ గారు కూడా క్లియర్గా చెప్పాను. ఆయన కూడా కూర్చోవాలి, సంఘాలని కలవాలి, వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి, పరిష్కరించే మార్గంలో ముందరికి వెళ్ళాలి అధ్యక్ష. సో ఈ డిస్కషన్ అనేది కంటిన్యూస్గా జరగాల్సిన అవసరం ఉంది. కేవలం కౌన్సిల్ ఉన్నప్పుడే సమస్యలు తెలుసుకుంటాం కాదు, ప్రతి వారం కూర్చోవాలి, ఇష్యూస్ అన్ని తీసుకోవాలి, దాంట్లో ఎన్ని పరిష్కరించాం, ఎన్ని పెండింగ్ ఉంది, ఎన్ని పాలసీ ఉంది, ఎన్ని ప్రభుత్వం మళ్ళీ డిస్కస్ చేసి రావాలి కూడా నేను పర్సనల్గా రివ్యూ చేస్తాం జరుగుతుంది. సో ఇది చాలా సీరియస్గా తీసుకుంటున్నాం. ఈ నియామకాలు తప్పనిసరిగా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాం. రాబోయే 3 నెలల్లో ఈ లీగల్ ఇష్యూస్ అన్ని రిజాల్వ్ చేసి నోటిఫికేషన్కి ముందెళ్తాం. 3 నెలలు. థ్యాంక్ యూ.